సోషల్ మీడియాలోని బాగా వైరల్ అయినటువంటి వ్యక్తి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన భద్రాచలం నుంచి హైదరాబాద్కి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కార్ పార్టీ గెలవాలని అక్కడి నుంచి ఇక్కడికి సైకిల్ మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అసలు అంటే ఎన్ని రోజులు పట్టింది, అసలు ఆయన పరిస్థితి ఏంటి, అసలు ఏమైనా తిన్నాడా లేదంటే ఎందుకంత అభిమానం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే. నమస్తే మేడం. ఓకే, ఏంటి అసలు మీ 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 కుటుంబ నేపథ్యం ఏంటి? హౌస్ వైఫ్ మా మిస్సెస్ గారు. నేను గ్రామీణ వైద్యుని, ఒక రైతు బిడ్డని. ముందుగా మీడియా మిత్రులకే శుభాభినందనలు తెలుపుతా ఉన్నా. ఇదేమన్నా తెలంగాణ ఉద్యమప్పుడు కూడా నా మీద 3 కేసులు అయినాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా కానీ ఇదే సైకిల్ మీద, ఒక సైకిల్ అరిగిపోయింది ఆల్రెడీ ఇదే సైకిల్ మీద. నాకు భద్రాచలం ఇల్లు కూడా లేదు వాస్తవానికి. అంటే నేను కోరేది ఏంటంటే, పార్టీకి మనం ఏం చేసాం, పార్టీకి మనకి ఏం చేసింది కాదు. ఇంకోసారి చెప్తా ఉన్నా, మంచి నాయకత్వానికి పార్టీకి మనం ఏం చేసాం, అది కాన్సెప్ట్తోనే నేను తెలంగాణ ఉద్యమం కాడ నుంచి ఈ సైకిల్ మీద ఎవరైనా చేశాను. నేనేం ఆశించట్లా పార్టీ గురించి. నేను పార్టీకి ఏం త్యాగం చేశాను, పార్టీ ఏ విధంగా మనం సాగపడని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి చేస్తా ఉన్నాను మేడం. ఎన్నికలు జరిగిన గతంలో కూడా కొత్తగా కదా హైదరాబాద్, నాకు గతంలో కూడా చాలాసార్లు సైకిల్ మీద ఇదే అవేర్నెస్ చేయడం జరిగింది. నా యొక్క భార్య బిడ్డ అన్న అడుగుతూ ఉంటాడు, అన్నా నీ భార్య బిడ్డల పరిస్థితి, భార్య బిడ్డ ఇది ఓకే. నేను కాదంటే నేను కూడా డిగ్రీ చదువుకున్నా. ఏంటంటే పార్టీ అంటే అభిమానం, మంచి ప్రజలకి సేవ చేస్తూ ఉంది. జూబ్లీ హిల్స్లో ఎన్నికల నిమిత్తం మా అక్క మరి సునీత గెలుపు కోసమై మరి భద్రాచలం నుంచి రావడం జరిగింది. నా యొక్క కేసీఆర్ గారు ఏదైతే ఈ యొక్క జెండా ఉద్యమం అప్పుడు ఏదైతే పట్టుకున్నారో అప్పటి నుంచి కష్టపడతాను. కేసీఆర్ అంటే మీకు అంత అభిమానం చెప్పండి. ప్రజలకి చేస్తున్న సేవ, మంచి నాయకత్వం, మంచి కలిగినటువంటి కేసీఆర్. ఒక విషయం చెప్తున్నా మేడం, మా భద్రాచలం నియోజకవర్గం అడవి ప్రాంతం, మీకు అందరికీ తెలుసు. అడవిలో ప్రాంతాల్లో కూడా చెర్లలో లోన నక్సలైట్లు బంధించడం జరిగింది. అంటే 2 రోజులు, ఒక్కరోజు బంధించడం జరిగింది. అయ్యా నీకు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు అభిమానం అంటా ఉంటే, ప్రజలకు ఎన్నోముఖంగా ఉన్నటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఈ యొక్క జెండా కేసీఆర్ గారి జెండా, అందరి జెండా. ఈ అందరి జెండా మరి ప్రజలకు మంచి సేవ చేస్తూ ఉంది. అందుకే నేను మరి మీ జెండా పట్టుకున్నా, జెండా గుండెల్లో పట్టుకున్నా. పట్టింది మీకు భద్రాచలం నుంచి? 5 రోజులు పట్టింది. అసలు అంటే ఎక్కడ తినేవారు, ఎక్కడుండేవారు, అంటే ఇబ్బంది అనిపించలేదా? ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మేడం, మీ వైరల్ చూస్తూనే ఉంటారు మీరు. అంటే వర్షంలో సైకిల్ దొక్కినా నాకే ఇబ్బంది లేదు. నాకు పార్టీ అండ. ప్రకాష్ గారు ఇద్దరు నాకు సెక్యూరిటీ ఉంది ఆల్రెడీ, ఇద్దరు బండి మీద సెక్యూరిటీ ఆల్రెడీ. విషయం ప్రకాష్ గారు జరిగితే పార్టీ ఇవ్వకోదు. మా బీఆర్ఎస్ పార్టీ సైన్యం మొత్తం మీ దూకుడుగా అవుతుంది. కానీ విషయం ఏంటంటే, నాకు అండగా ఉంది పార్టీ. నాకు ఒక ఎన్నెముక తండ్రిగా, తల్లిగా నాకు నాకు పార్టీ ఏం చేయకపోయినా కానీ ముందు చేతితో చేయవచ్చు, దాందే ఉంది. విషయం ఏంటంటే, పార్టీ నీకేం చేశాను అనే ఉద్దేశంతో ఇదే సైకిల్ మీద, పాత సైకిల్ ఉండేది, ఇదే సైకిల్ ఇక్కడికి ఇదే ప్లేస్ మీద రావడం జరిగింది. ఇదే ఫ్లూట్ మీద తప్పనిసరి ఫ్లూట్ మాస్టర్, సంగీత మాస్టర్ అంటే వాస్తవానికి. విషయం ఏంటి, ఇదే ఫ్లూట్ మీద జనాల దగ్గరికి వెళ్తా, పాటలు పాడతాం. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోసపూరిత మాటలు ప్రజలకు తెలియపరుస్తాం. జూబ్లీ హిల్స్ నాకు బంధుత్వం ఉంది. ముస్లిం సోదరులు కూడా నాకు సోదరులు ఆయా ప్రాంతాలు ఉన్నారు. వాళ్ళను కూడా మరి అన్నాన్ని మీద తప్పనిసరిగా నా కేసీఆర్ గెలిపిస్తాం, సునీతకి అత్యధిక ఓట్ల మీద గెలిపిస్తాను నేను అంటున్నారు. మరి మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మీ సైకిల్ మీద వెళ్ళారా? అంతే విషయం, సైకిల్ మీద వెళ్ళినా. సైకిల్ మీద ఏమంటున్నారు ప్రజలు అక్కడ? ప్రజలు చాలా, మనకంటే ప్రజలు చాలా తెలివి వాళ్ళు. అంటే కాముగోరు, ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరిని గెలిపించాలో వాళ్ళకి తెలుసు. ప్రజలు చాలా తెలివి కాలం, గుర్తుపెట్టుకోండి. మీరేం గమనించారు మరి ప్రజల దగ్గర? ఏంటంటే, నేను వాళ్ళకంటే తెలివి కాలం కాదు వాస్తవానికి, నేను గమనిస్తూ ఉంటా. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, 50,000 మెజార్టీతో గెలవబోతా ఉందని మాకు తెలుసు. అందరూ జన నాయకత్వం తెలుసు, మా కేటీఆర్ అని కూడా తెలుసు.